దేవదేవుడి దివ్య ప్రసాదం మీదే కుట్రలు పన్నారు. నీచపు కూతలు కూస్తూ రాక్షస కృత్యాలకు తెగబడ్డారు. అడ్డగోలుగా నెయ్యి రేట్లు పెంచేసి స్వామి సొత్తునే కాజేయడానికి తెగించారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రజలనే కాదు దేవుణ్ణి సైతం వదిలిపెట్టమని పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ పాలనలో జరుగుతోన్న వరుస దైవ ద్రోహాలను చూస్తూ భక్తజన కోటి ఆగ్రహంతో ఊగిపోతోన్న వేళ మరో అపచారం బయటపడింది. ఆ ఏడుకొండల వాడికి భక్తులు ఎంతో భక్తితో సమర్పించిన కానుకలనే కొట్టేస్తున్నారు. పరకామణిలో దొంగలు పడితే ఆ దొంగలకు పెద్దలు అండదండగా నిలుస్తున్నారు. ఒక్క పరకామణిలో మాత్రమే కాదు, చంద్రబాబు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రముఖ దేవాలయాల్లో భక్తులు సమర్పించిన కానుకలు చోరీ అవుతూనే ఉన్నాయి. దొరికిన దొంగలంతా టీడీపీ కార్యకర్తలే. అందుకే పచ్చ దొంగల నుంచి దేవుళ్ల కానుకలను కాపాడుకోవడం ఇప్పుడు భక్తుల కర్తవ్యంగా మారింది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఆర్తజన బాంధవుణ్ణి గోవిందా అని గొంతెత్తి పిలిస్తే చాలు కొంగు బంగారంగా కష్టాల కడల నుంచి గట్టెక్కిస్తాడు. స్వామికి అనంతమైన భక్తులున్నారు. వారు తెచ్చే కానుకలు కూడా అనంతం, అనేక రకాలు. ఆ కానుకలను లెక్కబెట్టి వేరు చేసే అత్యంత పవిత్రమైన కార్యాన్నే పరకామణి అంటారు. తిరుమల పరకామణి భక్తుల విశ్వాసానికి, ఈ వెంకటేశ్వర స్వామి వైభవానికి ప్రతీక. ఆ స్వామికి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించడం కూడా భగవంతుడి సేవలో భాగమే. అలాంటి పరకామణిలో దొంగలు పడ్డారు. భక్తులు శ్రీవారికి కానుకలుగా సమర్పించే బంగారం, వెండి వస్తువులను దర్జాగా చోరీ చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే మొదలైన ఈ దొంగతనాల వ్యవహారం 2025 జనవరిలో బయటపడింది. దేవుణ్ణి దిగమింగడంలో పాత్రధారి పెంచలయ్యని పట్టుకున్నారు. మరి వెనక ఉన్న సూత్రధారుల మాటేంటి? ఈ కేసుపై పోలీసులు సమగ్ర దర్యాప్తు ఎందుకు జరపడం లేదు? జరిగితే బయటపడే పచ్చ దొంగలెవరు? కలియుగంలో భక్తులను అనుగ్రహించడానికి, ఆదుకోవడానికి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ఈ భూమి మీద వేంచేయడానికి తిరుమలని ఎంచుకున్నారు. ఆ దేవదేవుడు ఆంధ్రప్రదేశ్లో కొలువై ఉండడం రాష్ట్రానికి ఒక వరం, అనుగ్రహం. అలాంటి అద్భుతమైన దివ్య పుణ్యక్షేత్రం కేంద్రంగా చంద్రం ముఠా చేస్తూ వచ్చిన కుట్రలు, కుతంత్రాలు చూసి హిందూ సమాజం మొత్తం చీత్కరించుకుంటోంది. తిరుమల లడ్డూ మీద విషం కక్కి లడ్డూ తయారీకి వాడే నెయ్యి ధరని పెంచేసి అనుకూల డైరీలకి దోచిపెట్టి దేవుడి సొమ్ముని దోచేస్తున్నారు. ఈ రాక్షస కృత్యాలపై భక్తజన కోటి ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న సమయంలోనే ప్రభుత్వ హయాంలో ఏడుకొండల వాడికి జరుగుతున్న మరో అన్యాయం గురించి బట్టబయలైంది. పరంధాముడి పరకామణిని దొంగలు కొల్లగొడుతున్న విషయం ఆధారాలతో సహా బయటపడింది. చంద్రబాబు ప్రభుత్వం 2024 జూన్లో అధికారంలోకి రాగానే మొదలైన ఈ దొంగతనాల వ్యవహారం 2025 జనవరిలో బయటపడింది. అయినా నామమాత్రపు కేసుతో సరిపుచ్చారు. తెర వెనుక ఉన్న ముఠాపై కూపీ లాగలేదు. కేవలం 555 గ్రాముల బంగారం రికవరీ చేసినట్టు చూపించి పోలీసులు చేతులు దులిపేసుకోవడంపై టీటీడీ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ఈ చోరీకి పాల్పడిన పరకామణి ఉద్యోగి పెంచెలయ్యకు వెంటనే బెయిల్ రావడానికి ప్రభుత్వమే పరోక్షంగా సహకరించింది. దీంతో ప్రభుత్వంలోని పెద్దలు తమ పేర్లు బయటకు రాకుండా ఉండడం కోసమే ఈ వ్యవహారాన్ని మమా అనిపించేశారన్న విమర్శలున్నాయి. టీటీడీ, పోలీసులు ఈ వ్యవహారంలో ముందుకు వెళ్లకుండా ఆపిందెవరు? పెంచెలయ్య వెనుకున్న పెద్ద తలకాయలెవరు? పెంచెలయ్యను కాపాడుతున్న ప్రభుత్వ పెద్దలెవరు? పరకామణిలో చోరీకి పాల్పడ్డ పెంచెలయ్య 24 క్యారెట్ల గోల్డ్ లాంటి దొంగ. ఎందుకంటే అతను 24 సార్లు బంగారు దొంగతనాలను చేసినాడు. ఇన్నిసార్లు దొంగతనం చేసినటువంటి పెంచెలయ్య మీద 24 కేసులు టీటీడీ వారు మీరెందుకు కేసులు పెట్టలేదు? 24 కేసులు. పెంచెలయ్య వెనక అనే చిన్న చేప వెనక ఉన్న తిమింగళాలు ఏవి? టీటీడీ పరకామణిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి వి పెంచెలయ్య స్వామివారికి భక్తులు కానుకగా సమర్పించిన బంగారు బిస్కెట్ ని చోరీ చేస్తుండగా విజిలెన్స్ అధికారులు 2025 జనవరి 11న రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పరకామణిలో కానుకలను తరలించే ట్రాలీకి ఓ కన్నం చేసి అందులో 100 గ్రాముల బిస్కెట్ ని జారవిడిచాడు. అనంతరం ఆ బిస్కెట్ ని తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా విజిలెన్స్ అధికారులకు చిక్కాడు. తిరుమల పోలీసులు అతన్ని 2025 జనవరి 12న అరెస్టు చేసి న్యాయస్థానం అనుమతితో రిమాండ్కి తరలించారు.
పోలీసులు పెంచలయ్య నివాసంలో సోదాలు చేయగా విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 2024 సెప్టెంబర్ నుంచి అతను పరకామణిలో తరచూ దొంగతనాలు చేస్తున్నట్టు వెల్లడైంది. దొంగిలించిన బంగారు, వెండి ఆభరణాలను తిరుపతిలోని ప్రముఖ కార్పొరేట్ నగల దుకాణాలకు తీసుకెళ్లి వాటిని మార్పిడి చేసేవాడు. ఆ విధంగా 2024 సెప్టెంబర్ నుంచి 2025 జనవరి మధ్యలో చాలా సార్లు శ్రీవారి నగలను దొంగిలించి బంగారు దుకాణాల్లో మార్పిడి చేసి అంతే విలువైన ఇతర నగలను తీసుకున్నాడు. అంతేకాదు తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన బంగారు కానుకలను తిరుపతిలోని ఓ బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు కూడా తీసుకున్నాడు. అందుకు సంబంధించిన వోచర్లు, ఇతర పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ పెంచలయ్య ఏ స్థాయిలో పరకామణిలో దొంగతనాలకు పాల్పడ్డాడు, ఎంత విలువైన బంగారు నగలను అప్పటికే దొంగిలించాడు అనేది అంతుచిక్కడం లేదు. దీనిపై పోలీసులు పూర్తి వివరాలను కూడా వెల్లడించకపోవడం గమనార్హం. పెంచలయ్య 555 గ్రాముల బంగారం, 157 గ్రాముల వెండి కానుకలను దొంగతనం చేసినట్టు, వాటిని రికవర్ చేసినట్టు ప్రకటించి పోలీసులు చేతులు దులిపేసుకున్నారు. ఆ తర్వాత పెంచలయ్యకు కొద్ది రోజుల్లోనే బెయిల్ వచ్చింది. అతని బెయిల్ని టీటీడీ గట్టిగా వ్యతిరేకించలేదని తెలుస్తోంది. దీంతో అతని బెయిల్కు పరోక్షంగా సహకరించారని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. పెంచలయ్య 2024 సెప్టెంబర్ నుంచి వరుసగా దొంగతనాలకు పాల్పడ్డాడని గుర్తించినా సరే సమగ్ర దర్యాప్తుకు ఆదేశించనే లేదు. పరకామణిలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న ఆర్గోస్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలో అతన్ని ఎవరు చేర్పించారు? శ్రీవారి హుండీ కానుకలను దొంగతనం చేసిన సొమ్ముతో అతను కొనుగోలు చేసిన ఆస్తులు ఏమిటి? ఎవరెవరి పేరున ఆ ఆస్తులున్నాయి? ఇలాంటి విషయాలపై పోలీసులు కనీసం దృష్టి సారించనే లేదు. అంతేకాదు పెంచలయ్య శ్రీవారి బంగారు కానుకలను దొంగిలించి తిరుపతిలోని గోల్డ్ షాపుల్లో బంగారు నగలను మార్పిడి చేసే దందాకు పాల్పడ్డాడు. పెంచలయ్య తీసుకొస్తున్న నగలు ఎక్కడివనే విషయాన్ని గోల్డ్ షాపుల వాళ్లు ప్రశ్నించనే లేదు. పెంచలయ్యలాగా ఇంకా ఎంతమంది స్వామివారి బంగారు కానుకలను ఆ దుకాణాల్లో మార్పిడి చేస్తున్నారో అన్న దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేయనే లేదు. ఈ పెంచలయ్య అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో పరకామణిలో పనిచేసేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు విజిలెన్స్ అధికారులు. పట్టుకున్న తర్వాత దర్యాప్తు అనేటువంటిది అసలు ఏం జరిగింది, దీని వెనక ఎవరున్నారు, ఈయన ప్రోత్సహించింది ఎవరు అనేటువంటి విషయాల జోలికి వెళ్లకుండానే కేవలం ఆ దర్యాప్తుని ఈ పెంచలయ్య అనేటువంటి ఆ ఒక్క వ్యక్తికి పరిమితం చేస్తూ రకరకాలుగా 1 కోటి రూపాయలు సంబంధించినటువంటి విలువైన బంగారం చోరీ జరిగింది అని ప్రకటించేసి దానికి బంగారు నగలు, వెండి నగలు ఇన్ని చోరీ అయ్యాయి అని చెప్పి ఈరోజు ఇవ్వడమే తప్ప అసలు ఎంత చోరీ అయ్యాయి, ఏ విధంగా జరిగింది, ఎందుకు పోలీసులు దీన్ని పెంచలేకే పరిమితం చేస్తున్నారు, ఎందుకు దీని వెనక ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేటువంటిది మీరు లోతుగా దర్యాప్తు చేయడం లేదు అని అంటేనే, లేదా దర్యాప్తు చేసినటువంటి అంశాలను మీరు అణగదొక్కేస్తున్నారు, వాటిని ఏదో ఒక విధంగా బయటకు రాకుండా నొక్కి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, వెలుగు చూడకుండా దర్యాప్తుని మీరు పక్కదారి పట్టిస్తున్నారు అనేటువంటి దానికి ఈరోజు అనేక రకాలైనటువంటి అనుమానాలకు తావిస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హైకోర్టులో టీటీడీ ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. పరకామణిలో దొంగతనాలను నిరోధించేందుకు మరిన్ని సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు పటిష్ట వ్యవస్థ నెలకొల్పుతామని పేర్కొంది. మరి 2024 సెప్టెంబర్ నుంచి 2025 జనవరి వరకు పెంచలయ్య పరకామణిలో ఎలా దొంగతనాలకు పాల్పడ్డాడు అంటే హైకోర్టుకు చెప్పినట్టుగా పరకామణిలో పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయలేదన్నది స్పష్టమవుతోంది. మరి చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే పెంచలయ్య కేసులో సమగ్ర దర్యాప్తు జరపకుండా కప్పిపుచ్చేందుకు పోలీసులు పరిమితం కావడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి, బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తిరుమలలో జరుగుతోన్న మహాపచారాలపై భక్తులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ చైర్మన్ అయ్యాకే తిరుమల తిరుపతి దేవస్థానం అంతా కూడా పరిపాలన అంతా కూడా దుర్మార్గంగా, మీ పరిపాలన భ్రష్టు పట్టుకుపోయింది. హిందూ భక్తులంతా కూడా మనోభావాలు దెబ్బతింటున్నాయి, ఆవేదన చెందుతున్నారు. ఎందుకు పరకామణి విషయాన్ని మీరు బయటికి పెట్టట్లేదు, ఎందుకు మీరు బయట ప్రపంచానికి తెలియజేయలేదు? పరకామణి చోరీ మీద ఉందో సిబిఐ ఎంక్వైరీ చెయ్యాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుతుంది, డిమాండ్ చేస్తుందని చెప్పని మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా మద్యము, మాంసాహారాలు కొండ మీద దొరకడం ఏంటి, వీటన్నిటికీ సమాధానం చెప్పరా మీరు? గతంలో ఎప్పుడైనా తిరుమల తిరుపతి దేవస్థానం ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడైనా వచ్చినాయా, ఎప్పుడైనా జరిగినాయా? మీరు కేవలం దేవదేవుడికి అపచారాలు చేస్తున్నారు, దేవదేవుణ్ణి రాజకీయాల కోసం అని చెప్పని తిరుమల దేవస్థానాన్ని పూర్తిగా కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. మీరందరూ కూడా మీరు మారాలి.
తిరుమల లడ్డూ మీద విషం కక్కి కలియుగ వైకుంఠం విశిష్టతని అపహాస్యం చేసిన నీచ రాజకీయ నాయకుడిగా తన పేరును పాపపు అక్షరాలతో చరిత్రలో లిఖించుకున్నారు చంద్రబాబు. ఆ తర్వాత నెయ్యి ధర పెంచేసి స్వామి సొత్తు కాజేసే కుతంత్రం. మరోవైపు పరకామణిలో శ్రీవారి బంగారు వెండి కానుకలు కాజేసినా సమగ్ర విచారణ జరిపించకపోవడం, ఇలా దేవదేవుడి పవిత్రతను దెబ్బతీసే దైవ ద్రోహాలను చేస్తూ పోతున్నారు. మరోవైపు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వరుసగా అనేక దేవాలయాల్లో దేవుడి సొమ్ములు దొంగతనం జరుగుతూ ఉండడంతో భగవంతుడి సొత్తుకే భద్రత కల్పించలేని పాలకులను భక్తులు చీకొడుతున్నారు. దేవుడు మనల్ని రక్షిస్తాడు, మరి మనమేం చేయాలి? దేవుడి పవిత్రతకి భంగం కలగకుండా నడుచుకోవాలి. దేవుడు మనల్ని కాపాడుతాడు, మరి మనమేం చేయాలి? దేవుడి అనుగ్రహానికి నోచుకునే విధంగా జీవించాలి. ఇంకేం చేయక్కర్లేదా? చేయాలి. దేవుడి వైభవాన్ని, విశిష్టతని చాటి చెప్పడంతో పాటుగా భక్తుల నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో జరుగుతోందేంటి? దేవుడి పవిత్రతని అపహాస్యం చేస్తున్నారు, భక్తుల హృదయాలను గాయపరుస్తున్నారు. చివరికి భక్తులు సమర్పించిన కానుకలను కూడా కాజేస్తున్నారు. తిరుమల నుంచి సింహాచలం దాకా అనేక దేవాలయాల్లో పచ్చ దొంగలు చేతివాటం ప్రదర్శిస్తూ దొరికిపోయారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రవికుమార్ అనే పరకామణి ఉద్యోగి విదేశీ కరెన్సీని దొంగతనం చేస్తుండటంతో విజిలెన్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పరకామణిలో వ్యవహారాలను సీసీ కెమెరాల్లో పర్యవేక్షించడం ద్వారా ఈ దొంగతనాన్ని వెంటనే గుర్తించి అడ్డుకట్ట వేశారు. రవికుమార్ 76,000 రూపాయల విలువైన అమెరికన్ డాలర్లను దొంగతనం చేసేందుకు యత్నించినట్టు గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు, రిమాండ్కి పంపించారు. పరకామణిలో 76,000 రూపాయల దొంగతనానికి ప్రాయశ్చిత్తంగా రవికుమార్ కు చెందిన 15 కోట్ల రూపాయల ఆస్తులను టీటీడీ పేరిట రాయించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఎవరైనా శ్రీవారి పరకామణిలో చోరీకి పాల్పడితే ఎంత తీవ్రంగా స్పందిస్తామనేది చేతల్లో చూపించింది. ఆ ప్రక్రియ అంతా లోక్ అదాలత్ ద్వారా న్యాయబద్ధంగా నిర్వహించింది. అయినా సరే దీనిపై చంద్రబాబు నానారాద్ధాంతం చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కేసు నమోదు చేసి వేధింపులకు పాల్పడ్డారు. మరిప్పుడు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో శ్రీవారి బంగారం, వెండిని పదుల సంఖ్యలో దొంగతనం చేస్తే సమగ్ర విచారణ కూడా చేయించని వాళ్లని ఏమనాలని భక్తులు ప్రశ్నిస్తున్నారు. భగవంతుడి మీదే కుట్రలు చేయడం, భగవంతుడితో రాజకీయం చేయడం, భగవంతుడి సొమ్ము కాజేయడం లాంటి దారుణాలకు పాల్పడుతూ టీడీపీ బ్యాచ్ అడ్డంగా దొరికిపోతూ వస్తోంది. ఇదిగో ఇలా చూడండి. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధిక ఆదాయం ఈ ఆలయం నుంచే వస్తుంది. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి 7 వారాల వ్రతం కోసం ప్రతి శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. తిరుమలను తలపించే ఈ ఆలయానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇంతటి మహత్తరమైన ఆలయంలో హుండీ డబ్బు లెక్కింపు కోసం బయట నుంచి వచ్చిన సేవకులను నియమిస్తారు. ఇదే తరహాలో రామచంద్రపురం మండలం వేగాయమ్మపేటకు చెందిన వాసంశెట్టి శ్రీనివాసరావు హుండీ లెక్కింపుకు వచ్చారు. ఓ సేవా సంఘం సభ్యుడిగా నగదు లెక్కింపులో పాల్గొన్న ఆయన చేతివాటం చూపించారు. భోజన విరామ సమయంలో 25,000 రూపాయలు దొంగిలించి బయటికెళ్లే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీ సిబ్బంది అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వాసంశెట్టి శ్రీనివాసరావు బైక్ చెక్ చేయగా అందులో మరో 35,000 దొరికాయి. దీంతో ఆలయ ఈవో చక్రధర్రావు ఆత్రేయపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసరావుపై కేసు నమోదైంది. ఇంతకీ ఈ వాసంశెట్టి శ్రీనివాసరావు ఎవరో తెలుసా? టీడీపీ కార్యకర్త. స్వయంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ ఏర్పాటు చేసిన తాత్కాలిక కమిటీలో శ్రీనివాసరావు సభ్యుడు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవుడి సొత్తును కాజేయడానికి యత్నించిన శ్రీనివాసరావు అప్పటికే పలు ప్రముఖ ఆలయాల్లో నగదు లెక్కింపుకు సేవకుడిగా వెళ్లినట్టు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో సింహాచలం అప్పన్న హుండీ లెక్కింపు సందర్భంగా 55,500 రూపాయలు దొంగతనం జరిగింది. దేవాలయంలో పనిచేస్తున్న కె రమణ, అవుట్సోర్సింగ్ ఉద్యోగి పంచదార్ల సురేష్ ఈ దొంగతనానికి పాల్పడ్డారు. హుండీ లెక్కింపు సందర్భంగా రమణ అనే ఉద్యోగి 111 500 నోట్లను పేపర్లో చుట్టి అవుట్సోర్సింగ్ ఉద్యోగి సురేష్ కు అందజేశాడు. ఆ డబ్బును సురేష్ బ్యాగ్లో పెడుతుండగా ఈవో చూసి పట్టుకున్నారు. రమణను సస్పెండ్ చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగిపై కేసు పెట్టి ఆ వెంటనే స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు. ఇలా నామమాత్రపు చర్యలతో సరిపెట్టారు. కూటమి నాయకుల ఒత్తిడితో జైలుకు వెళ్లకుండా స్టేషన్ బెయిల్తో సురేష్ బయటపడ్డాడు. ఇదిగో ఇలా చూడండి. కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి గంగమ్మ గుడి ఈవో ఈయన. పక్కా తెలుగుదేశం పార్టీ. అమ్మవారి ఆభరణాలు కాపాడాల్సిన పదవిలో ఉండి వాటినే కాజేశారు.
5 కేజీల వెండి ఆభరణాలు, విలువైన అమ్మవారి చీరలు దొంగతనం చేసి తీసుకెళ్తూ భక్తులకు దొరికిపోయారు. తిరుమల లడ్డూ మీదే కుట్ర చేసిన చంద్రబాబు దగ్గర నుంచి మొదలు పెడితే ఆలయ కబ్జాలు, దేవుళ్ల కానుకలు, నగలు కాజేయడాల వరకు ఏపీలో పచ్చముఠ చెలరేగిపోతోంది. ఇప్పుడు పరకామణిలోనూ దొంగలు పడ్డారు. చంద్రబాబు పాలనలో అనుక్షణం భగవంతుడికి ఈ అపచారాలేంటని భక్తజన కోటి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. దేవుడి మీదే కుట్రలు చేయడం, భగవంతుణ్ణి తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం, భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవడం, భగవంతుడి పవిత్రతని అపహాస్యం చేయడం, భక్తుల ప్రాణాలతో చెలగాటమాడడం, పదుల సంఖ్యలో దేవాలయాలు కూల్చేసేయడం, తన ప్రచార యావ కోసం పవిత్ర పుష్కరాల సాక్షిగా పదుల సంఖ్యలో భక్తుల ప్రాణాలను బలిపెట్టడం, ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్ర నుంచి వర్తమానం దాకా దైవశక్తిని అపహాస్యం చేసే అరాచకాలు చేస్తూనే ఉంది పచ్చముఖ. కించిత్ పాపభీతి ఉన్నా క్షమించమని ఆ దేవుడి పాదాల మీద పడేవారు. కానీ వాళ్ళ హృదయాలు, ఆలోచనలు అన్నీ కల్తీ అయ్యాయి కాబట్టి దైవ ద్రోహాలను కొనసాగిస్తున్నారు. దేవుడి మీద కుట్రలు చేసే నీచ స్థాయికి, దేవుడికే ద్రోహం చేసే హీనస్థితికి దిగజారిపోయిన చంద్రబాబు గతంలోనూ తనకు భగవంతుడి మీద ఎలాంటి విశ్వాసం లేదని పదే పదే నిరూపించుకున్న ఘటనలను సాధారణ ప్రజలు కూడా గుర్తు చేసుకుంటున్నారు. 2016లో కృష్ణా పుష్కరాల సమయంలో చంద్రబాబు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టేందుకు వేరే స్థలాలున్నా పట్టించుకోకుండా విజయవాడలోని దేవాలయాలను అడ్డగోలుగా కూల్చేశారు. నగర సుందరీకరణ పేరిట నాడు బాబు నేతృత్వంలో కృష్ణానది కరకట్టపై ఇబ్రహీంపట్నం మొదలు కంకిపాడు వరకు 42 ఆలయాలను కిరాతకంగా పెకిలించి హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు. విజయవాడ మధ్యలో ఉన్న ఆలయాలను సైతం వదిలిపెట్టకుండా రోడ్ల విస్తరణ పేరిట తొలగించేశారు. అప్పట్లో ఆలయాల కూల్చివేతలపై స్వాములు, విజయవాడ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయగా వారిని అణచివేసి వేధింపులకు గురి చేసిన చరిత్ర చంద్రబాబుది. అర్ధరాత్రుళ్లు పొక్లైన్లతో వెళ్లి ఎక్కడికక్కడ గుళ్లను ఎకాఎకిన పడగొట్టేశారు. ఉదయం గుడికి వెళ్లి దర్శనం చేసుకుందామనుకున్న వారికి కూల్చిన శిథిలాలే కనిపించేవి. గుడుల నిర్వాహకులకు కూడా కనీస సమాచారం ఇవ్వకుండా వరసబెట్టి రాత్రుళ్లు కూల్చేసేవారు. చాలా చోట్ల గుళ్లలో ఉన్న విగ్రహాలు, హుండీలు సైతం కనిపించకుండా పోయాయి. విగ్రహాలకున్న బంగారు, వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు ఏమయ్యాయో ఎవరికీ తెలీదు. దేవాదాయ శాఖ అధీనంలో ఉన్న ఆలయాలను సైతం ఆ శాఖకు తెలియకుండా ఉన్నట్టుండి కూల్చేశారు. నగర సుందరీకరణ పేరిట చంద్రబాబు సాగించిన ఈ అరాచకాలపై అప్పట్లో దేశవ్యాప్త ఆందోళన రేగింది. మఠాధిపతులు, స్వాములు విజయవాడలో భారీ సభ పెట్టి చంద్రబాబు హిందూ వ్యతిరేక చర్యలను ముక్తకంఠంతో ఖండించారు. అదే సమయంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగిన వారిని ఎక్కడికక్కడ అణచివేసి టీడీపీ నాయకుల ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. దేవాలయాలతో చంద్రబాబు ఆడిన రాక్షస క్రీడకు హిందువులు అప్పట్లో దారుణ అవమానాలకు గురయ్యారు. ఎవరేం చెప్పినా, ఎంత మొరపెట్టుకున్నా డోంట్ కేర్ అంటూ చంద్రబాబు తాను అనుకున్నది చేసి పారేశారు. కొన్ని చోట్ల విగ్రహాలను చెత్తలో వేసి తరలించడం ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతీసింది. అయినా చంద్రబాబు పట్టించుకోలేదు. నగర సుందరీకరణ కోసం ఆలయాలను కూల్చేసినా నష్టం లేదంటూ సమర్థించుకున్నారు. ఎల్లో మీడియా కూడా ఈ విషయాలేవీ పట్టించుకోలేదు. కృష్ణా పుష్కరాల మాటున జరిగిన ఈ అకృత్యాలను చెప్పే ప్రయత్నం కూడా చేయకపోవడంపై విస్మయం వ్యక్తమైంది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ చంద్రబాబు ప్రభుత్వ చర్యలను తప్పుబడితే పచ్చముఠ ఎదురుదాడికి దిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వం చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. పదుల సంఖ్యలో దేవాలయాలను చంద్రబాబు కూల్చితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ 100 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించి మరీ ఆ దేవాలయాలను పునర్నిర్మించారు. ఇదిగో ఇవి చంద్రబాబు కూల్చిన దేవాలయాలు. ఇదిగో ఇలా చూడండి. చంద్రబాబు కూల్చిన దేవాలయాలను పునర్నిర్మించే కార్యక్రమాన్ని అత్యంత పవిత్రతతో, భక్తి శ్రద్ధలతో నాడు సీఎం హోదాలో జగన్ ఎలా శంకుస్థాపన చేశారో చూడండి. కృష్ణానది ఒడ్డున సీతమ్మ వారి పాదాల చెంత రాతి కట్టడంతో శనైశ్చరాలయాన్ని పునర్నిర్మించ తలపెట్టిన ప్రదేశంలో ఈ కార్యక్రమానికి నాడు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కూల్చిన దేవాలయాలను జగన్ ప్రభుత్వమే పునర్నిర్మించింది. దేవాలయాలను కూల్చడం, తిరుమల లడ్డూ పవిత్రతని అపహాస్యం చేయడం, ఏడుకొండల స్వామి పవిత్రత మీదే కుట్ర పన్నడం,
ఇలా వరుస దైవ ద్రోహాలు చేసే చంద్రబాబు ఇప్పుడు పరకామణిలో శ్రీవారి బంగారం వెండి కానుకల దొంగతనంపై సమగ్ర విచారణ కూడా చేయించలేదు. ఇక టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చైర్మన్ అయిన నాటి నుంచి తిరుమలలో మద్యం మాంసం అమ్మకాల నుంచి నిర్లక్ష్యంతో భక్తుల ప్రాణాలను బలిపెట్టడం దాకా జరిగిన ఘోరాలు అన్నీ ఇన్ని కావు. చివరికి బిఆర్ నాయుడు రాసలీలలు బయటపడి భక్తులతో పాటు సామాన్య ప్రజలు కూడా చీకొడుతున్నా ఆయన్ను చైర్మన్ పదవి నుంచి తప్పించలేదు చంద్రబాబు. తిరుమల పవిత్రతని దెబ్బతీయడమే లక్ష్యం అన్నట్టుగా చంద్రం ముఠా చేస్తోన్న కుట్రలు చూసి నివ్వెరపోతున్న భక్తజనం గతంలో చంద్రబాబు కూల్చిన దేవాలయాలను తలుచుకుని తొలి నుంచి దైవద్రోహానికి పాల్పడ్డం ఈయనకి అలవాటే కదా అని చర్చించుకుంటున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి. నమస్తే.